ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచేటువంటి రైలు, చాలా స్పీడ్‌గా నడిచేటువంటి రైలు, ఇలా రకరకాల లేకపోతే వాహనాలు ఇలా చూస్తుంటాం. కానీ ఇప్పుడు అత్యంత వేగంగా నాన్ స్టాప్‌గా ప్రపంచంలో చాలా దూరం ప్రయాణించేటువంటి విమానాల వివరాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, గాల్లోనే ప్రపంచంలో అత్యంత కాలం ప్రయాణించేటువంటి ఈ యొక్క విమానాలకు సంబంధించిన వివరాలు చూస్తే, చాలా దూరం ప్రయాణించేటువంటి విమానాలు మనం చూస్తుంటాం. ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడానికి, ఖండాల నుంచి ఖండాలు దాటి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇవి ఎక్కితే ప్రయాణాలు చాలా గంటలు విమానంలోనే గడపవలసి వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతానికి చేరేటువంటి 10 నాన్ స్టాప్ విమానాల జాబితాలను ఎయిర్ ఇండియా విమానం కూడా చేరింది ఈ జాబితాలో. సింగపూర్ మరియు న్యూయార్క్ మధ్య సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి నాన్ స్టాప్ ఫ్లైట్. సో, ఈ విమానం 18 గంటల 50 నిమిషాలలో 15,348 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. అంటే 1500 కాదు, 15,000 కిలోమీటర్లు అన్నట్టు. సో, ప్రపంచంలోనే రెండవ అతి పొడవైనటువంటి విమానం కూడా సింగపూర్ మరియు అమెరికా మధ్య నడుస్తుంది. సింగపూర్ నుండి అమెరికాలోని నేవర్క్ నగరానికి 15,345 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి 18 గంటల 25 నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. ఆక్లాండ్, న్యూజిలాండ్ మరియు యూఎస్ఏలోని న్యూయార్క్ మధ్య ఎయిర్ న్యూజిలాండ్ యొక్క విమానం కూడా ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి విమానాలలో ఒకటి. ఇది 14,207 కిలోమీటర్ల పాటు దూరాన్ని పూర్తి చేయడానికి 17 గంటల 50 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఖతార్ రాజధాని దోహా మరియు ఆక్లాండ్ మధ్య నడిచే ఖతార్ ఎయిర్వేస్ విమానం ప్రపంచంలోనే 3వ అత్యంత పొడవైనటువంటి విమానం. ఇది 14,535 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి 17 గంటల 35 నిమిషాలు పడుతుంది. ప్రపంచంలోని అత్యంత పొడవైనటువంటి విమానాల జాబితాలో భారతీయ విమానం కూడా తాజాగా చేర్చబడింది. బెంగళూరు నుండి యూఎస్ఏలోని శాన్ ఫ్రాన్సిస్కోకు నడుస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం 14,002 కిలోమీటర్లు ప్రయాణించడానికి 17 గంటల 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్ కంపెనీ క్వాంటాస్ 2018లో పెర్త్ నుండి లండన్కు డైరెక్ట్ విమానాలను ప్రారంభించింది. ఈ ప్రయాణం మొత్తం కూడా 14,498 కిలోమీటర్లు. 17 గంటల 20 నిమిషాలలోనే ఈ ప్రయాణం పూర్తవుతుంది. దుబాయ్ నుండి న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్కు ఎమిరేట్స్ డైరెక్ట్ ఫ్లైట్ 14,200 కిలోమీటర్ల దూరాన్ని ఇది కవర్ చేస్తుంది. ఈ యొక్క విమానం 16 నుండి 17 గంటల వరకు ఆకాశంలోనే ఉంటుంది. సో, క్వాంటాస్ ఎయిర్లైన్స్ విమానం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుండి డల్లాస్కు ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 17 గంటల 35 నిమిషాలు పడుతుంది. ఈ కాలంలో ఇది 14,471 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తోంది. హ్యూస్టాన్ మరియు సిడ్నీ మధ్య యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం కూడా 17 గంటల 35 నిమిషాల పాటు గాలిలోనే ఉంటుంది. రెండు నగరాల మధ్య దూరము 13,833 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇలా వివిధ రకాల ఎయిర్లైన్స్ అన్నీ కూడా అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి, అత్యంత ఎక్కువ సమయం గాల్లో ఉండేటువంటి విమానాల జాబితా ఇది.